ఏసీడీ విద్యుత్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలని, రైతులకు నాణ్యమైన 3-ఫేస్ విద్యుత్ సరఫరా అందించాలని హన్మకొండ జిల్లా పరకాల కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా పరకాల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏఈకి అందించారు. ప్రజలపై ఏసీడీ విద్యుత్ ఛార్జీల పేరుతో భారం మోపడం దారుణమన్నారు. పరకాల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కట్లూరి దేవేందర్ రెడ్డి రైతులకు 24 గంటలు 3-ఫేస్ విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్తూ కనీసం 12 గంటలు కూడా ఇవ్వటం లేదని ఆరోపించారు. విద్యుత్ అందించి రైతులను ఆదుకోవాలని, అదేవిధంగా సామాన్య ప్రజల మీద ఏసీడీ విద్యుత్ ఛార్జీల పేరు మీద సామాన్య కుటుంబాలకు సైతం 1000 నుండి 2000, 3000 కరెంటు బిల్లు వస్తుంది. అదేవిధంగా దళిత కాలనీలో ఉచిత విద్యుత్ అని చెప్పిన ముఖ్యమంత్రి గారు దళిత కాలనీలో బిల్లులు కట్టకపోతే విద్యుత్ వైర్లు పోసుకొని ఆ విద్యుత్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు తీసుకుపోతారు. దీనికి నిరసనగా రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పదు. దయచేసి ఇప్పటికైనా పట్టు విడుపులో పోకుండా రైతులకు 24 గంటల కరెంట్ అందించాలి. ఒకవేళ రైతులు ఇప్పటికే అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ ఆత్మహత్యల పాపం కలిగి ఈ రైతు ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు అనేక హామీ